హోమ్ రెమెడీస్ కింద చాలా మంది యాక్నీకి ఐస్ క్యూబ్స్ రుద్దుతున్నాము అంటుంటారు. సో దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బెనిఫిట్స్కి వస్తే ఐస్ క్యూబ్స్ అనేటివి స్కిన్ మీద పెట్టినప్పుడు ఎక్కడైనా కానీ బ్లడ్ వెజల్స్ అనేటివి కన్స్ట్రిక్ట్ అయ్యి రెడ్నెస్, పఫినెస్ అనేది తగ్గుతుంటుంది. దాంతోపాటు టెంపరీగా పెయిన్, ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ తగ్గుతుంది. అంతేకాని అండర్లైన్ కాజ్ అయిన బ్యాక్టీరియాని కానీ కొమోడోన్స్ అండ్ న్యూ యాక్నీ రాకుండా ప్రివెంట్ చేయదు. ఇంకా ఒక్కొక్కసారి సెన్సిటివ్ స్కిన్ అండ్ రొజేషియా ఉండే వాళ్ళకి ఇలాంటి టెక్నిక్ వల్ల ఇంకా కండిషన్ అనేది వర్సన్ అవుతుంది. అండ్ పస్ట్యూల్స్ ఉన్నప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ రుద్దితే మచ్చలు అనేటివి ఇంకా ఎక్కువ పడుతుంటాయి. అంతేకాకుండా ఫేస్ ని ఐస్ క్యూబ్ బౌల్లో డంప్ చేయడం అనే ట్రెండ్ సోషల్ మీడియాలో చాలా వైరల్. దీనివల్ల పఫినెస్ తగ్గి పోర్స్ లైట్ గా టైటన్ అయ్యి ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. ఇది కానీ టెంపరీగా 1-2 అవర్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ టెక్నిక్ వల్ల యాక్నీ తగ్గదు, పోర్స్ టైటన్ అవ్వవు అండ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అస్సలే కాదు. ఇంకా ఇది చేయాలనుకుంటే ఐస్ క్యూబ్స్ ని డైరెక్ట్ గా స్కిన్ మీద పెట్టకుండా ఒక కాటన్ క్లాత్ లో ర్యాప్ చేసి ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ పెడితే టెంపరీగా సూతనింగ్ ఎఫెక్ట్ వచ్చి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.